శుభోదయం. అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఈవెంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచన భాగము. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పరిశుద్ధము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క నామము పరిశుద్ధమైనది. ఆయన జన్మించుటకు ముందుగానే మరియా ఆయన నామము పరిశుద్ధము అని దేవుని మహిమపరిచెను. దానికి కారణము ఉన్నది. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అంటూ దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ఈమె పరిశుద్ధాత్మ ద్వారానే గర్భము ధరించెను. ప్రభువు జన్మించినప్పుడు పరిశుద్ధుడిగా జన్మించుట ఎంతో ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి విషయమై ఉన్నది. ఆయన నామము పరిశుద్ధమైనది, రక్షణనిచ్చేది అయి ఉన్నది. అందుకే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని లేఖనము ద్వారా చెప్పబడుతూ ఉన్నది. ఎక్కడ పరిశుద్ధత ఉండునో అక్కడ బలము, శక్తి కూడా ఉండును. మనము పరిశుద్ధముగా జీవించినప్పుడు మనము ఎరుగకుండానే దేవుని బలమును, శక్తిని మనము పొందుతూ ఉన్నాం. అప్పుడు సర్వశక్తిమంతుడు మన కొరకు మహిమగల గొప్ప కార్యములు చేయను. పాపము చేసినప్పుడు మనము తలదించుకునవలసి ఉన్నది. కానీ ప్రభువు మనలో నివాసము చేసినప్పుడే మనము ధైర్యముగా అపవాదిని ఎదిరించగలం. అందుకే అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను అంటూ యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు. గనుక ఆయన నామం పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు అనే పేరు దేవుని పరిశుద్ధ నామమై ఉన్నది. అందుకే ప్రభు ఇట్లంటారు, నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఆ మార్గమును గూర్చి ప్రవక్త ముందుగానే తెలియజేశాను. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము అంటూ యెషయా గ్రంథము 35వ అధ్యాయములు సెలవిస్తూ ఉంటాడు. పరిశుద్ధత అనునది రాజమార్గముగా ఉన్నది. అవును, పరలోకము పరిశుద్ధమైన భూమి. అందులో ప్రవేశించు నిమిత్తము మనలను మనము పరిశుద్ధులుగా చేసుకొనవలసిన అవసరత ఎంతో ఉన్నది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైన, అసహ్యమైన, అబద్ధమైన వాటిని జరిగించేవాడు ఎవడైనను దానిలోనికి ప్రవేశింపడని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి మనము ఆ సర్వశక్తిమంతుడు పరిశుద్ధ నామము కలిగినటువంటి దేవదేవుని మనము ఎరిగిన వారమై, ఆయనను ధరించుకున్న వారమై, ఆయన నామమును ఏ రీతికైతే మనము కొనియాడుతూ పరిశుద్ధ జీవితాలు కలిగి జీవిస్తామో అప్పుడే జీవప్రదమైన స్థితి కలిగి ప్రభువుతో కూడా శాశ్వత కాలము జీవించగలుగుతాం. అట్టి ధన్యత పొందుటకు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా దేవానికి వందనాలు. నీవు సర్వశక్తిమంతుడివై ఉన్నావు, పరిశుద్ధ నామముని కలిగినటువంటి వాడివై ఉన్నావు. అట్టి పరిశుద్ధ నామమును మేము కూడా ధరించుకున్న వారమై పరిశుద్ధ జీవితాలు కలిగి నీకు బద్ధులముగా జీవించినప్పుడు జీవప్రదమైన స్థితి మాకు అనుగ్రహిస్తావని విశ్వసిస్తావన్నా. అట్టి స్థితి మాకు కలుగు చేయండి. మమ్మలను ప్రేమించి ప్రసాదించిన ఈ దినమందు మేము చేసే పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో, సమస్త విషయాలలో మీరు తోడుగా ఉండండి. ఆయురారోగ్య ప్రాప్తిని, శక్తిని దయచేయండి. ఎవరి జీవితాలలో ఈ దినము విశేష దినము గావించబడిన అట్టి నీ ప్రియబిడలను
ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న వారందరినీ నీ దివ్యమైన ఆశీర్వాదాలతో దీవించుమని యేసునామము పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నా తండ్రి. ఆమెన్. త్రియక దేవుని దీవెన తోడైండును గాక. ఆమెన్.